హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. ఏపీలో జరుగుతున్న పరిణామాలు, ఒక్కో పార్టీ విధానాలు, అది ఏదైనా సరే బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇంకోటి అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, వాటి గురించి అందరూ మాట్లాడుతుంటారు. నేను మాత్రం ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ శ్రేణుల తరపు నుంచి మాట్లాడుతుంటాను. ఎందుకు తెలియదు, ఈ మధ్య ఈ పచ్చ మీడియా ఎవరు నామకరణం చేశారు పచ్చ మీడియా అని, వాళ్ళు ఏడి చేస్తున్నారండి. ఎందుకు వీడు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నారు? చేస్తా 100% కాదు, 200% కాదు, 1000% చేస్తాం. అలాగే జగన్ వెళ్తూ ఉంటే ఏంటి జనాలు, అడెవడో చెప్తాడని సాంబమూర్తి అని, సాంబశివరావు, తర్వాత మూర్తి అని, వెంకటకృష్ణ అని, ఇంకొకటి ఎవడో వాడి పేర్లు అని ఏదో ఉంది, ఏదో మహా టీవీ వంశీ. ఏడుస్తున్నారని వీళ్ళందరూ జనాలు ఎలా వస్తున్నారు ముందు నుంచి, ఎక్కడి నుంచో రోహింగ్యాలంట, బంగ్లాదేశ్ నుంచి అట్ట తెచ్చి అక్కడ పెడుతున్నారట. 3-4 రోజుల నుంచి నిద్రపోతున్నారా, సంకనాకుతున్నారా మీ ఇంటెలిజెన్స్ పోలీస్ డిపార్ట్మెంటు? ప్రభుత్వం ఏం చేస్తుంది? అన్ని రోజుల నుంచి రోహింగ్యాలు బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి అక్కడ మకం వేసి జగన్ వచ్చినప్పుడు వస్తున్నారంటే వాళ్ళు నిద్రపోతున్నారా? అంటే లేదా అసలు ఇంటెలిజెన్స్? ప్రభుత్వం పనిచేయట్లేదా? ఇదేనారా మీరు చెప్పేది? ఇదేనా జర్నలిజం? 3-4 రోజుల ముందు నుంచి వచ్చి అక్కడ మకాం వేస్తారట, జగన్ రాగానే వస్తారట. సిగ్గుందా? కడుపుకు అన్నమే కదా తింటారు. అశుద్ధమేమన్నా భోజనం చేస్తున్నారా మీరు మాట్లాడడానికి? సిగ్గుండక్కర్లేదా? చేతగాని దద్దమ్మలారా, మీ ఇష్టం. ప్యాకేజీలు తీసుకోవడం మీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడు. సిగ్గుండాలి. నేను జర్నలిస్ట్ అయినందుకు మీరు జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఛీ ఛీ ఛీ.